పెద్దపల్లి జిల్లా మంథనిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటిలియన్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే మంథనిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సెంటిలియన్ కంపెనీ అందిస్తున్న ఉద్యోగ అవకాశాలను మంథని యువత అందిపుచ్చుకోవాలన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మా ప్రాంతం మేధస్సుంది, మా ప్రాంతం మేధస్సు, మా మంత్రి ప్రాంత మేధస్సు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధస్సుల్లో ప్రధానమైన వ్యక్తులుగా నిల్చున్నవారు. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ముగ్గురికో ఇంకో 5-6 8 మందికో ఇచ్చేవారు కూడా ప్రతిభల గలవారు, గట్టిగా కృషి చేసేవారు, పట్టుదలతో ఉన్న వ్యక్తులు. మీరు కూడా వారిని ప్రోత్సాహం చేయాలని మరి సెంటిలియన్ సంస్థకు సంబంధించిన మా సోదరులను కూడా కోరుతా ఉన్నాను. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మనకు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే హైదరాబాద్కు 240 కిలోమీటర్లు. ఇంకా మా అటు రామని కోరుతూ ఉంటారు. మా ప్రాంతం రావాలంటే అనేక సందర్భాల్లో పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రైవేట్ కంపెనీలు రావాలంటే లాజిస్టికల్గా దూరం ఉంటుంది, ప్రయాణ ఖర్చులు ఎక్కువైతాయి అని ఆలోచన, ఎందుకంటే వాళ్ళ లాభాల్లో తక్కువ అవుతుంటే కనుక అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతిభ ఉంటుంది అని అనేక సందర్భాల్లో మేము మా ప్రభుత్వం చెప్తా ఉంటాం. ఆ మానవ వనరులను ఉపయోగించుకునే ప్రయత్నం చేసే భాగంలో వారు వచ్చి ఇక్కడ చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు వారి రంగానికి సంబంధించి రేపటి నుంచి మరి ఇప్పుడు కొద్దిమందిని ఎంపిక చేయడం జరిగింది, ఇంకొద్దిమందిని కూడా ఎంపిక చేసింది. కానీ నాకు సమయభావం లేదు కనుక మళ్ళీ కొద్దిమందికి వారు కూడా నియామక పత్రాలు ఇస్తారు. ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి మనం అందరం కూడా, ఈ ప్రాంత వాసులు అందరం కూడా ప్రోత్సాహం చేస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది. వీరికి ఉద్యోగాలు సరిపోయి మన దగ్గర టాలెంట్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ని ఏర్పాటు చేసే భాగంలో రేపు రాబోయే కాలంలో ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని కూడా ఇక్కడ చేపట్టబోతా ఉన్నాం. డిగ్రీ చదువుకున్న వారు పరిశ్రమలకు ఏ విధమైన స్కిల్ కావాలి, ఇంజనీరింగో ప్రొడక్షనో కావాల్సిన వాళ్ళకి ఏ విధమైన స్కిల్ కావాలి, ఇక్కడ మన దగ్గర స్కిల్ ఉంటే ఆ విధమైన పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఒక ప్రయత్న భాగంలోనే ముందుకు సాగుతామని